వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 సంబంధించి ఫిబ్రవరి 13th జనరల్ అవేర్నెస్ సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఎవరైతే నెక్స్ట్ డే నుంచి ఫిబ్రవరి 14 నుంచి స్టిల్ లాస్ట్ డే ఫిబ్రవరి 19 వరకు ఎగ్జామ్ రాస్తారో వారికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఫిబ్రవరి 4th మొదలుకొని నేటి వరకు మీరు ఈ ఎగ్జామినేషన్ అనాలిసిస్ జాగ్రత్తగా గమనిస్తే అడిగిన వాటిని మీద అడగకుండా అదే టాపిక్లో నుంచి ఇన్డెప్త్గా వెళ్ళిపోతున్నారు అంతే. ఓకే, మనము ఫిబ్రవరి 4th షిఫ్ట్న బ్యాంక్ నేషనలైజేషన్ గురించి చూసినాం. ఓకేనా, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969 14 బ్యాంకులు నేషనలైజ్ అయినాయి అని చెప్పినాను. ఓకేనా, బ్యాంక్ నేషనలైజేషన్ టాపిక్ అండర్ 4th 5-year ప్లాన్లో భాగంగా ఆ 4th 5-year ప్లాన్లో భాగంగా దానికి ఎక్స్టెన్షన్గా అడ్వాన్స్ లెవెల్ అడుగుతున్నారు. అంటే మీరు కొంచెము అదే టాపిక్ గురించి 360 degreesలో నేర్చుకోనికే ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు జరుగుతున్న ఎగ్జామ్ అనాలిసిస్లో 360 degrees వరకు మీరు డీటెయిల్గా నేర్చుకుంటే ఖచ్చితంగా అందులో ఉంచే క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓకేనా, ఇది మాత్రం అభ్యర్థులు దయచేసి గమనించాల్సిన అవసరం ఉంది. ఓకేనా, రైట్. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ వాస్ నాట్ నేషనలైజ్డ్ ఆన్ 15th April 1980. ఓకే, 15th April 1980 ఎప్పుడు నేషనలైజ్ కాలేదు దాన్ని గుర్తించండి అని అనడం జరుగుతుంది. ఓకేనా, రైట్. దీని గురించి మీరు ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీకు డీటెయిల్గా యాక్చువల్గా ఫస్ట్ 2 భాగాల్లో జరుగుతుంది. ఒకటి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969లో హజారీ కమిటీ. ఓకే, హజారీ కమిటీ సూచనల మేరకు 14 బ్యాంకులు 14 బ్యాంకులు నేషనలైజ్ అయినాయి. ఓకేనా, ఆ 14 బ్యాంకులు ఏంటిది అని చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1980 సెకండ్ ఫేజ్ అంటారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1980లో మరో 6 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. ఓకేనా, మీరు ఈ 14 బ్యాంకులు గుర్తుంచుకోవాల్సిందే. ఈ 6 బ్యాంకులు ఉంచుకుంటేనే మీరు ఈ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, దీని ఆన్సర్ ఏంటిదంటే సిండికేట్ బ్యాంక్. ఎందుకంటే సిండికేట్ బ్యాంక్ని 1980లో నేషనలైజ్ చేసారు. ఓకే, సిండికేట్ బ్యాంక్ని 1969లో నేషనలైజ్ చేసారు, 1980లో కాదు. ఓకేనా, జస్ట్ 1 minute. ఓకే, సిండికేట్ బ్యాంక్ని ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969 4th 5-year ప్లాన్లో భాగంగా 4th 5-year ప్లాన్లో భాగంగా నేషనలైజ్ చేయడం జరిగింది. ఓకేనా, 1980లో 6 బ్యాంకులు నేషనలైజ్ చేశారు. ఆ లిస్ట్ తెలిస్తే మీకు ఇది తెలిసిపోతుంది. ఓకేనా, ఇన్ ద ఇయర్ ఆఫ్ 15th April 1980 అన్నారు. చూద్దాం డీటెయిల్గా. ఓకేనా, ఫస్ట్ చూడండి. 1969లో హజారికా కమిటీ సూచన మేరకు ఏ కమిటీ అని అడిగితే మీరు ఆన్సర్ చేయండి హజారీ. ఓకే, హజారీ కమిటీ సూచనల మేరకు ఎన్ని బ్యాంకులు నేషనలైజ్ చేశారు? 14 బ్యాంకులు ఫస్ట్ ఫేజ్లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969. ఏ 5-year ప్లాన్లో భాగంగా ఒకవేళ అడిగితే 4th 5-year ప్లాన్లో భాగంగా దాని యొక్క పీరియడ్ వచ్చేసి 1969 నుంచి 74 ఉంటుంది. అలహాబాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర, కెనరా, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ బ్యాంకు, సిండికేట్ బ్యాంక్ ఎప్పుడు చేశారు? ఫస్ట్ ఫేజ్లో చేశారు. ఓకేనా, 1969లో. ఇక్కడ సెకండ్ ఫేజ్ అడిగారు. యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కుదిరితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికన్నా ముఖ్యము 1980లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 15th April 1980లో 6 బ్యాంకుల్ని నేషనలైజ్ చేశారు. ఈ 6 గుర్తుకుంటే ఆప్షన్ ఎలిమినేషన్ విధానంగా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆప్షన్ ఎలిమినేషన్ విధానంగా మనం చేయొచ్చు. ఓకేనా, 1980 గురించి అడిగినారు కాబట్టి 1980లో ఏమేమైనాయి? ఆంధ్ర బ్యాంకు నేషనలైజ్ అయింది, కార్పొరేషన్ బ్యాంక్ నేషనల్ అయింది, మూడోది న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనలైజ్ అయింది, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ అయింది, నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నేషనలైజ్ అయింది, విజయ బ్యాంక్ నేషనల్ అయింది. ఈ 6 నేషనల్ అయినాయి. ఓకేనా, ఈ 6 గురించి జాగ్రత్తగా గమనిస్తే పంజాబ్ సింధ్ ఉంది, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇంకోటి ఆప్షన్ ఇవ్వలేదు. ఈ సిండికేట్ బ్యాంక్ మాత్రం 6 లిస్టులలో లేదు. 6 లిస్టులో సిండికేట్ బ్యాంక్ ఉందా? లేదు. కాబట్టి అలా కూడా ఎలిమినేషన్ చేయొచ్చు. మీరు ఎప్పుడు తెలుస్తారు? మీ ఈ 6 బ్యాంకులు గుర్తుపెట్టుకుంటే సెకండ్ ఫేజ్లో ఎన్ని నేషనల్ అయినాయి దాన్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఆల్రెడీ ఫిబ్రవరి 4th ఫస్ట్ షిఫ్ట్లో కూడా అడిగారు. ఏమడిగారు? ఇన్ విచ్ ఇయర్ 14 బ్యాంక్స్ వర్ నేషనలైజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని అడిగారు. 14 బ్యాంకులు అని చెప్పారు అక్కడ. ఓకేనా, అంటే దానికి ఎక్స్టెన్షన్గా అడ్వాన్స్డ్ వర్షన్లో మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, ఈ బ్యాంకుల గురించి జాగ్రత్తగా గమనించినట్లయితే 2020 వరకు కొన్ని బ్యాంక్స్ని మెర్జ్ చేశారు. ఏది ఎందులో మెర్జ్ చేశారంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కలిపేశారు. ఓకేనా, నెక్స్ట్ కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంక్ని కలిపేశారు. ఓకే, నెక్స్ట్ యూనియన్ బ్యాంక్లో ఆంధ్ర బ్యాంకు మరియు కార్పొరేషన్ బ్యాంకు రెండింటిని మెర్జ్ కలిపేశారు. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ని మెర్జ్ చేశారు. ఇలా
ఇలా నేషనలైజ్ పక్క పెడితే రీసెంట్గా 2020లో సో కొన్ని బ్యాంక్స్ని మెర్జ్ చేయడం వల్ల నేటి అంటే 2026 వరకు ఎన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అని మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడిగితే కేవలం 12. ఓకే, సో 12 బ్యాంకులు అని 12 పిఎస్సి బ్యాంక్స్ ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటారు ఇప్పటి వరకు. సో యాజ్ ఆఫ్ 2026 ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయని అని ఒకరు అడిగితే మిమ్మల్ని ఏమని ఆన్సర్ చేయాలి? సో యాజ్ ఆఫ్ 2026 వరకు భారతదేశంలో ఎన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్ పిఎస్యూస్ అంటారు, పిఎస్యూ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్ ఉన్నాయి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమని చేయాలి? ఆన్సర్ 12 ఉన్నాయని చెప్పండి. ఓకేనా? సో దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 14 ఏమో మొదట నేషనలైజ్ చేస్తే అందులోంచి 2 తీసేసాయి. సో 12 బ్యాంకులు పిఎస్యూ బ్యాంకులుగా ఉన్నాయి అని చెప్పండి, అంతే. ఓకే, రైట్. సో ఎవరైతే ఎంటీఎస్కి సంబంధించి మన ఈ బ్యాంక్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఇలా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఇవన్నీ మనము ఈ టార్గెట్ జనరల్ అవేర్నెస్లో పీడిఎఫ్ రూపంలో కూడా ఇచ్చినాము. ఇందులో మీకు 1000 ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఉంటాయి, 360 డిగ్రీస్ డీటెయిల్స్ క్లాస్ నోట్స్ కూడా ఇచ్చినాము. ఓకే, ఇందులో మీకు టెస్ట్ సెల్స్ కూడా ఉంటుంది, దయచేసి అభ్యర్థులు గమనించండి. మంచి స్కోరు. సో ఇందులోంచి నేను 100% మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మంచి క్వశ్చన్లు దిగుతున్నాయి. ఓకేనా? సో ఈ బ్యాచ్ ద్వారా మీరు ఆల్మోస్ట్ 70+ క్వశ్చన్స్ చేయగలుగుతారండి ఖచ్చితంగా. అలా ఉంది ఈ బ్యాచ్, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలం చాలా తక్కువ ప్రైస్కే మీకు ఇస్తున్నారు. అక్కడ మీకు ఎవరికైనా ఏమైనా డిస్కౌంట్ ఫర్దర్ కావాలంటే మీరు నెంబర్స్ ఇచ్చారు, ఈ నెంబర్ కాల్ చేస్తే మీకు ఎంతో కొంత డిస్కౌంట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఓకేనా? రైట్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో సెల్స్ బ్యాచ్ ఇందులో మీకు ఒక 15 పీడిఎఫ్లు ఉన్నాయండి. క్లాసెస్తో పాటు 15 పీడిఎఫ్లు కూడా ఉన్నాయి. అవి చాలా ఉపయోగపడుతున్నాయి నేటి ఫిబ్రవరి షిఫ్ట్లలో. ఓకే, అండ్ సెషన్ 1 చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా క్వాలిఫై కాకపోతే అంతే సంగతులు. ఇది కావాలనుకున్న వారు మిత్రులు సో ఇది కూడా తీసుకోవచ్చు. 99K అర్థమెటిక్ కవర్ అవుతుంది, రీజనింగ్ కూడా కవర్ అవుతుంది. ఓకేనా? సో ఇంగ్లీష్ సో చాలా ఈజీగా వస్తుంది. ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకండి మిత్రులారా, దయచేసి కూడా స్కోరింగ్ సబ్జెక్టే, జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టరే. సో ఓకేనా? యాప్ ఇలా మన గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ విచ్ ఆంగ్లో మరాఠా వార్ మరాఠా పీష్వా బాజీరావు టు defeated and the position of Peshwa abolished. ఓకే, సో ఏ ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరాఠా పీష్వా బాజీరావు ఓడిపోయి పీష్వా పదవి రద్దు చేయబడింది అని అడుగుతున్నారు. ఏ ఆంగ్లో మరాఠా యుద్ధంలో? ఓకేనా? సో మీరు గుర్తుంచుకోవాల్సింది మొత్తం ఎన్ని ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగినాయి అంటే ఇప్పటి వరకు 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగినాయి. ఓకేనా? 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు. ఒకటి 1775 నుంచి 82 వరకు జరిగింది, ఒకటి 1803 నుంచి 1805 వరకు జరిగింది, ఇంకొకటి 1817 నుంచి 1818 వరకు జరిగింది. ఓకేనా? మనం అడిగింది ఏంటిదంటే థర్డ్ ఆంగ్లో మరాఠా యుద్ధంలో పీష్వా పదవి రద్దు చేయబడింది. ఓకేనా? సో ఏ యుద్ధంలో పీష్వా పదవి రద్దు చేయబడింది అని మిమ్మల్ని అడిగితే థర్డ్ ఆంగ్లో మరాఠా యుద్ధం. ఓకేనా? ఈ సంవత్సరం వచ్చేసి మీకు 1817 నుంచి, ఈ థర్డ్ ఆంగ్లో ఎప్పుడంటే 1817 నుంచి 1818 అని చెప్పండి. 1817 నుంచి 1818. సో నెక్స్ట్ షిఫ్ట్లలో అడుగుతారు థర్డ్ ఆంగ్లో మరాఠా వారి యొక్క పీరియడ్ గుర్తించండి అని అడిగితే ఇలా చెప్పండి. అండ్ ఒకవేళ సెకండ్ ఆంగ్లో మరాఠా యొక్క పీరియడ్ అడిగితే 1803 చెప్పలేము. దీనికి ఒక అడ్వాన్స్ వర్షన్ అడుగుతున్నారు. క్రితం అడిగిన షిఫ్ట్లలోకి వాటికి అడ్వాన్స్ వర్షన్ అడుగుతున్నారు, ఖచ్చితంగా మీరు నేర్చేసుకోవాల్సిందే. సో 1805 వరకు. ఓకే, 1805 వరకు. నెక్స్ట్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1775 నుంచి, సో 1775 నుంచి 1782 వరకు జరిగిందని చెప్పండి. ఓకేనా? అయితే ఈ 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలకు సంబంధించి ముఖ్యమైన ట్రిటీస్. ఓకే, సో ట్రిటీస్ అంటే అది ఏమన్నా సంధులు అంటారు కదా. సో యుద్ధము ఏ సంధి ద్వారా ముగిసింది, ఏ ఒప్పందం ద్వారా ముగిసింది అని కూడా అడుగుతారు. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. ఓకేనా? సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ బాసెన్ ఆర్ డియాగాన్. ఓకే, అండ్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ ట్రీటీ ద్వారా ముగిసిందంటే ట్రీటీ ఆఫ్ మండసూర్. ఓకే, ట్రీటీ ఆఫ్ మండసూర్. అయితే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఇప్పుడు పీష్వా పదవి రద్దు అయినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగితే లార్డ్ హేస్టింగ్స్ అని చెప్పండి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఎవరున్నారు? వారన్ హేస్టింగ్స్. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఎవరున్నారంటే లార్డ్ వెల్లెస్లీ. ఓకేనా? సో లార్డ్ వెల్లెస్లీ. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫాల్గుణ? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫాల్గుణ? సో ఫాల్గుణ మాసంలో జరుపుకునే పండుగ ఏది అంటే హోలీ ఫెస్టివల్. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఘనంగా జరుపుకుంటారు హోలీ ఫెస్టివల్. ఓకే, హోలీ ఫెస్టివల్. నెక్స్ట్, సో ఇన్ విచ్ ఇయర్ ఇక్కడ థామస్ కప్ గురించి అడిగినారు. సో మొదటి షిఫ్ట్లో కూడా మనకు థామస్ కప్ గురించి
చాలా అడిగినారు. ఓకే, సో మొదటి షిఫ్ట్లో కూడా థామస్ కప్ గురించి మనల్ని చాలా అడిగినారు. ఓకే, సో థామస్ కప్ గురించి కూడా మనం అడిగినారు కాబట్టి నేర్చుకుందాము. సో ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ థామస్ కప్ మెన్స్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ హెల్డ్ అని అడిగారు. సో 1949లో మొదటి థామస్ కప్ జరుగుతుంది. అండ్ థామస్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అంటే బ్యాడ్మింటన్ అని చెప్పండి. ఏమంటారు? బ్యాడ్మింటన్ అని చెప్పండి. ఓకేనా, సో 1949లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే గ్లాస్గో, స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతుంది. ఓకే, సో గ్లాస్గో స్కాట్లాండ్లో ఈ ఫస్ట్ థామస్ కప్ జరుగుతుంది అని చెప్పేసాను. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ రెగ్యులేషన్ డ్యూరేషన్ ఆఫ్ ద హ్యాండ్బాల్ మ్యాచ్ ఫర్ సీనియర్స్ లేదా అడల్ట్స్? పెద్దలకు హ్యాండ్బాల్ మ్యాచ్ యొక్క ప్రామాణిక నియంత్రణ వ్యవధి టైం పీరియడ్ అడుగుతున్నారు. సో మనం ఆల్రెడీ ఇది ఏదైతే ఉందో దీంట్లో మనము స్పోర్ట్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. మొత్తం 10 చాప్టర్లు కవర్ అయినాయి. దీంట్లో ఎన్ని చాప్టర్స్ కవర్ అయినాయి అంటే 10 చాప్టర్లు కవర్ అయినాయి. స్పోర్ట్స్ అనే సెక్షన్లో మనము ఏ ఫీల్డ్ దేనికి సంబంధించి అది ఎక్కడ ఆడతారు, దాంట్లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు, దాని యొక్క టైం డ్యూరేషన్ ఏంటిది, సో ఆ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఇచ్చినాం మనం అందులో. సో మీకు ఈ పీడిఎఫ్ రూపంలో కూడా అది అవైలబుల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ రూపంలో కూడా ఉంటుంది, తీసుకోనికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో ఇక్కడ సో హ్యాండ్ బాల్ గురించి అడుగుతున్నారు కాబట్టి సో టోటల్గా దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసి 60 మినిట్స్ అండి. 60 మినిట్స్. ఈ 60 మినిట్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అయితే 30 మినిట్స్, సెకండ్ హాఫ్ కూడా 30 మినిట్స్ అట్లా. సో 2 హాఫ్స్ 30 మినిట్స్ ఈచ్ అని చెప్పచ్చు దీని ఆన్సర్. 2 హాఫ్స్ 30 మినిట్స్ ఈచ్ అని చెప్పచ్చు. సో ఇంకా వేరే గేమ్స్ గురించి కొంచెం నేర్చుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ షిఫ్ట్లో ఏమైనా అడిగితే సో మన వాళ్ళు రానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఫుట్బాల్ సంబంధించి ఇది ఎన్ని మినిట్స్ అంటే 90 మినిట్స్ జరుగుతుంది. ఫుట్బాల్ ఎన్ని మినిట్స్? సో 90 మినిట్స్, 45 ఈచ్. ఓకే, సో 45 జరుగుతుంది. 2 హాఫ్స్లో జరుగుతుంది. 45. నెక్స్ట్ హాకీ. సో హాకీ గురించి కూడా గమనిద్దాం. హాకీ కూడా మీకు 60 మినిట్స్ జరుగుతుంది. ఇది కూడా సో 30 మినిట్స్ ఈచ్, 30 మినిట్స్ ఈచ్ హాకీ. ఓకే, రైట్. నెక్స్ట్ బాస్కెట్ బాల్. ఓకే, బాస్కెట్ని షార్ట్ ఫామ్స్ రాస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా. సో బాస్కెట్ బాల్ వచ్చేసి కేవలం ఇది 40 మినిట్స్ జరుగుతుంది. సో 40 మినిట్స్. ఇందులో ఈచ్ సైడ్ 5 ప్లేయర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు? 5 ప్లేయర్స్ ఈచ్ సైడ్ 5 ప్లేయర్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో క్రికెట్, ఫుట్బాల్, అదేవిధంగా హాకీ ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని మనం అడిగితే ఏమని చేయాలి? ఆన్సర్ 11 ప్లేయర్స్. సో ఇవి మనకు 3 అందరికీ తెలుసు. ఓకే, క్రికెట్, ఫుట్బాల్, హాకీ ఒకరు గుర్తుపెట్టుకోండి. 11 ప్లేయర్స్ అని చెప్పండి. ఓకేనా, 11 ప్లేయర్స్ అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ కాల్డ్ వెల్కమ్ టు ప్యారడైస్? సో వెల్కమ్ టు ప్యారడైస్ పుస్తకాన్ని యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నారు. ఓకేనా, సో దీని యొక్క రచయిత ఎవరంటే ట్వింకిల్ ఖన్నా. ఓకే, సో ట్వింకిల్ ఖన్నా ఈజ్ ద ఆథర్ ఫర్ దిస్ బుక్ కాల్డ్ వెల్కమ్ టు ప్యారడైస్. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద హిందూ ఫిలాసఫీ దట్ గవర్న్స్ ద సైకిల్ ఆఫ్ లైఫ్, బర్త్ అండ్ రీబర్త్? జీవిత చక్రాన్ని, జననాన్ని, పునర్జన్మను నియంత్రించే హిందూ తత్వశాస్త్రం ఏమిటి? సో కర్మ ఫలితమే. ఓకే, కర్మ ఫలితం ఉండగా మనం చేసుకున్న పాప పుణ్యాల మీదనే మన యొక్క పురోగతి ఆధారపడుతుంది. దట్ ఈస్ కర్మ. ఓకే, రైట్. నెక్స్ట్, సో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద సటైరికల్ నోవెల్ కాల్డ్ సీరియస్ మెన్? ఓకే, సీరియస్ మెన్ యొక్క వ్యంగ్య నవల యొక్క రచయిత ఎవరు? ఓకే, సీరియస్ మెన్ వ్యంగ్యం యొక్క రచయిత ఎవరు అంటే దీని యొక్క రచయిత మను జోసెఫ్ అని చెప్పండి. ఎందుకు దీని గురించి అడిగినారంటే సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010, ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010 మను జోసెఫ్ గాట్ హిందూ లిటరసీ ప్రైజ్. ఓకే, సో హిందూ ఇది ఎవరిస్తారంటే మన ఫేమస్ వార్తాపత్రిక హిందూ ఉంటుంది కదా, హిందూ న్యూస్ పేపర్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు. సో హిందూ లిటరసీ ప్రైజ్. ఓకే, he got హిందూ లిటరసీ ప్రైజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2010. ఓకే, అందుకే క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్. సో నెక్స్ట్, సో వాట్ ఇస్ ద టోటల్ హైట్ ఆర్ లెంత్ ఆఫ్ ద ఇండియా గేట్ ఇన్ న్యూ ఢిల్లీ? ఓకేనా, ఇండియా గేట్ ఇన్ న్యూ ఢిల్లీ. దీని గురించి ఇండియా గేట్ గురించి ఇంకో క్వశ్చన్ కూడా అడిగిందని చూపిస్తాను. యునెస్కోలో భాగంగా అడిగారు, అది చెప్తాను, కొంచెం ఆగండి. సో 42 మీటర్స్ అండి దీని యొక్క హైట్ లేదా లెంత్ ఎంత ఉండదంటే 42 మీటర్స్ అంటారు. సో ఇండియా గేట్ని ఒకప్పుడు ఏమని పిలిచారంటే దీన్ని వార్ ఆఫ్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. సో వార్ ఆఫ్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. సో దీని యొక్క డిజైనర్ ఓకే, డిజైనర్ లేదా ఆర్కిటెక్ట్ ఎవరు అని మిమ్మల్ని ఒకవేళ అడిగితే సర్ ఎడ్విన్. ఓకే, సర్ ఎడ్విన్
సర్ ఎడ్విన్ లూ లూటియన్స్. సర్ ఎడ్విన్ లూటియన్స్. ఓకే, సర్ ఎడ్విన్ లూటియన్స్. సర్ ఎడ్విన్ లూటియన్స్ దీని యొక్క చీఫ్ డిజైనర్ అని మీరు చెప్పవచ్చు. ఓకేనా. సో ఈ ఈ ఇండియా గేట్ని ఏ క్రమంలో దీన్ని నిర్మించడం జరిగింది అంటే, సో మొదటి ప్రపంచ యుద్ధంలో దానికి మన అమరులు, మన సైనికులు మరణించిన వారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకోనికి సో చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం యొక్క టైం పీరియడ్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి 1914 నుంచి 1918, ఫస్ట్ వరల్డ్ వార్. ఓకేనా. సో ఫస్ట్ వరల్డ్ వార్. ఓకే. సో ఇండియా గేట్ని ఏ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారంటే 1921లో ప్రారంభిస్తారు. సో 1931లో ఇది పూర్తవుతుంది. ఓకేనా. సో 2 దగ్గర 3 చేర్చని సరిపోతుంది. 1931లో ప్రారంభమవుతుంది, 1931లో ఎండ్ అవుతుంది, అంతే. ఓకేనా. సో ఇంతకు మించి ఏం అవసరం లేదు. నెక్స్ట్, సో హూ ఎమర్జ్డ్ విక్టోరియస్ ఇన్ ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్స్. ఓకేనా. సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్స్. సో మొదటి ఆంగ్లో మరాఠా వార్ గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో నెక్స్ట్, హూ ఎమర్జ్డ్ ఇన్ ఫస్ట్, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఎవరు విజయం సాధించినారు. ఓకేనా. సో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధంలో ఎవరు విజయం సాధించినారు అని మిమ్మల్ని ఆన్సర్ చేయమని అంటున్నారు. ఎస్. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీయా, లేదా మరాఠా ఎంపైరా, సో నిజాం ఆఫ్ హైదరాబాదా, సో మొఘల్సా. ఓకేనా. సో దీని ఆన్సర్ని మీరు దయచేసి ఈ కామెంట్ రూపంలో తెలపండి. సో మనం ఆల్రెడీ టీటీస్ కూడా మనం దానికి ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్, సో ద టిండాల్ ఎఫెక్ట్. ఓకే, టిండాల్ ఎఫెక్ట్ ఈజ్ ఎ ఫినామినన్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకేనా. టిండాల్ ఎఫెక్ట్ గురించి అడిగినారు. సో టిండాల్ ఎఫెక్ట్ ఎలా ఏర్పడుతుంది అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ ద్వారా ఏర్పడుతుంది టిండాల్ ఎఫెక్ట్. ఓకేనా. సో ఫిజిక్స్లో గురించి కూడా మంచి క్వశ్చన్స్ పడుతుంది, ఇచ్చే అభ్యర్థులు గమనించండి. నెక్స్ట్, ద హిస్టారికల్ బ్యాటిల్ హల్దీ ఘాటి. ఓకే, హల్దీ ఘాటి ఎప్పుడు జరిగింది? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1576 వాస్ ఫౌట్ బిట్వీన్ ముఘల్ ఫోర్సెస్ అండ్ విచ్ రాజ్పుత్ రూలర్ అన్నారు. ఓకేనా. సో మహారాణా ప్రతాప్ సింగ్. సో మహారాణా ప్రతాప్ సింగ్ వర్సెస్ ఆ మొఘల్ యొక్క కమాండర్ ఎవరంటే, సో మొఘల్ యొక్క కమాండర్, ఓకే, సైనిక అధికారి ఎవరని మిమ్మల్ని అడిగితే, సో అప్పుడు మీరు ఆన్సర్ చేయండి. మొఘల్ యొక్క కమాండర్ మిమ్మల్ని అడిగితే ఆన్సర్ చేయండి రాజా మాన్ సింగ్. మొదటి రాజా మాన్ సింగ్. ఓకే. సో రాజా మాన్ సింగ్ ఎవరండి? ఆ యొక్క మొఘల్ ఫోర్సెస్ యొక్క కమాండర్ ఎవరు? సో రాజా మాన్ సింగ్. ఓకేనా. సో రాజా మాన్ సింగ్ అని మీరు ఆన్సర్ చేయండి, సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో నెక్స్ట్ క్వశ్చన్, సో సో వేలకలి అనేది ఒక సాంప్రదాయ యుద్ధ నృత్య రూపం. దీన్ని ప్రధానంగా ఏ జాతీయ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు అని అడిగారు. ఓకేనా. సో విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. అండ్ సేమ్ ఇలాంటి ఒక యుద్ధ నృత్య రూపం మన తెలంగాణ స్టేట్లో ఉంటుంది. అది కుదిరితే కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ ప్లీజ్. ఓకే. సో తెలంగాణ స్టేట్లో కూడా ఒక ఈ యుద్ధ నృత్య రూపం కూడా ఉంటుంది, అది కామెంట్ చేయండి. తెలంగాణ వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్, హూ హెల్డ్ డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. స్వతంత్ర భారత మొదటి రక్షణ మంత్రిగా ఎవరున్నారు అని అడుగుతున్నారు. సో బల్దేవ్ సింగ్. ఎవరండి? ఆన్సర్ వచ్చేసి బల్దేవ్ సింగ్. ఓకేనా. సో ఇది ఇంటరిమ్ గవర్నమెంట్ గురించి అడిగినారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంటరిమ్ గవర్నమెంట్లో హోమ్ మరియు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా ఎవరున్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండడం జరిగింది. నెక్స్ట్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మినిస్టర్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ అండ్ ఆర్ట్స్ మినిస్టర్గా సి రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి అంటారు. డిఫెన్స్ మినిస్టర్ సో బల్దేవ్ సింగ్. సో ఆన్సర్ మనం ఇక్కడ ఆల్రెడీ చేసినాము. సో నెక్స్ట్, ఫినాన్స్ మినిస్టర్ ఎవరున్నారంటే లియాఖత్ అలీ ఖాన్. ఓకే, ముస్లిం లీగ్ పార్టీ. సో అడుగుతారు ఫినాన్స్ మినిస్టర్గా లియాఖత్ అలీ ఖాన్ ఉన్నారు కదా, ఏ పార్టీ సంబంధించింది అడుగుతారు. సో అడిగితే ముస్లిం లీగ్ అని చెప్పండి, కాంగ్రెస్ అని చెప్పకూడదు, ఐఎన్సీ కాదు. నెక్స్ట్, లేబర్ మంత్రిగా సో జగజీవన్ రామ్ గారు ఉన్నారు. అండ్ లా మినిస్టర్గా ఎవరున్నారంటే జోగేంద్రనాథ్ మండల్. సో రైల్వే అండ్ ట్రాన్స్పోర్ట్గా అరుణా ఆసఫ్ అలీ. ఓకే, ఆసఫ్ అలీ ఉండడం జరిగింది. ఓకేనా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి. ఇంటరిమ్ గవర్నమెంట్ గురించి అడిగినారు. ఓకే, రైట్. సో నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ తిరువనంతపురం, కేరళ. ఓకే, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007లో ఇస్రో యొక్క సహకారంతో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇస్రో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని మిమ్మల్ని ఒకవేళ అడిగితే
ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969 అండర్ ద సూపర్విజన్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్. ఓకేనా, విక్రమ్ సారాభాయ్. ఓకే, నెక్స్ట్ సో డిఆర్డిఓ గురించి అడిగితే ఆన్సర్ చేయండి. డిఆర్డిఓ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని మనం అడిగితే ఆన్సర్ చేయండి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1958 డిఆర్డిఓ. ఓకే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1958 డిఆర్డిఓ. అని కుదిరితే ఈ ఇస్రో సంబంధించిన చంద్రయాన్ 1 ఎప్పుడైంది, చంద్రయాన్ 2 ఎప్పుడైంది, చంద్రయాన్ 3 గురించి కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్. ఓకేనా, సో 2026 మొదలు, సో 2026 నేటి, సో ఫిబ్రవరి వరకు భారతదేశంలో ఇప్పటి వరకు 44 యునెస్కో సైట్స్గా 44 సైట్స్ని యునెస్కో వారసత్వ కట్టడాలుగా గుర్తించడం జరిగింది. 44. ఓకే, ఈ 44లో ఏంటిదంటే 36 న్యాచురల్ హోదా కలిగి ఉంటుంది, 36 న్యాచురల్ హోదా, అండ్ 7 వచ్చేసి మీకు 36 కల్చరల్ హోదా. జస్ట్ 1 మినిట్ చూపిస్తాను. సో మొత్తం ఎన్ని సైట్స్ గుర్తించబడినాయంటే 44 అని చెప్పండి. ఈ 44లో 36 ఏమో కల్చరల్ స్టేటస్ని కలిగి ఉంటాయి, కల్చరల్ హోదాలో గుర్తించబడినాయి. అండ్ 7 వచ్చేసి న్యాచురల్ హోదాలో గుర్తించబడినాయి. అండ్ ఇంకొకటి 1 ఒకటి ఉంటుంది, అది మిక్స్డ్ హోదా. ఈ మిక్స్డ్ హోదా ఏంటిదంటే కాంచన్జంగా నేషనల్ పార్క్. ఓకే, అది ఎక్కడ ఉంటుంది, సిక్కిం. ఓకే, సో కాంచన్జంగా నేషనల్ పార్క్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ సిక్కిం. మనం ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గురించి చాలా చెప్పినాము. అండ్ అదేవిధంగా ఇది రీసెంట్గా 44వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కట్టడంగా ఏది గుర్తించబడిందని మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడిగితే మీరు ఆన్సర్ చేయండి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఓకే, సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. ఓకేనా, సో యునెస్కో నాట్ ఇంక్లూడెడ్ అన్నారు కాబట్టి సో ఇది ఇంక్లూడెడ్ ఉంది. అండ్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ ఇంక్లూడెడ్ ఉంది, జంతర్ మంతర్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. ఇండియా గేట్ మాత్రం యునెస్కో హోదా పొందలేదు. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ఫాల్స్ డౌన్ డ్యూ టు ఎర్త్స్ గ్రావిటీ. ఓకే, సో సర్ ఐజాక్ న్యూటన్ ఒక చెట్టు కింద కూర్చొని యాపిల్ పండుని పైకి వేసి ఇట్లా యాపిల్ పండుని పైకి వేసి కింద పడితే సో ఏంటిదండి, సో చిన్నప్పుడు నేర్చుకొని ఉన్నాం కదా, సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, రైట్. నెక్స్ట్, ఒకవేళ యూనివర్సల్ గ్రావిటేషనల్ జీ గురించి అడిగితే ఆన్సర్ చేయండి. జీ ఈజ్ ఈక్వల్ టు m1m2/r². జీ ఈజ్ ఈక్వల్ టు m1m2/r². ఒక ఫార్ములా అడిగితే యూనివర్సల్ గ్రావిటేషనల్ జీ ఈజ్ ఈక్వల్ టు m1m2/r². ఒకవేళ అడిగితే r² ఇది r2 కాదు. జీ ఈజ్ ఈక్వల్ టు m1m2/r². ఒకవేళ ఈ ఫార్ములా అడిగితే మీరు చెప్పండి అంతే. ఓకే, సో నెక్స్ట్, సో విచ్ సిటీ ఈజ్ పాపులర్లీ నౌన్ యాజ్ క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. సో కొచ్చిన్ పోర్ట్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారు, ఎందుకంటే జమాన్ల కాలంలో ఇది ప్రధాన ట్రేడ్ సెంటర్గా ఇది నిలవడం జరిగింది. సో అరేబియన్ సీలో అరబ్బులకు వాళ్ళందరికీ చాలా ఇది దోచుకోనికి ప్రధాన కేంద్రం కూడా అయిపోయింది. సో క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటే కొచ్చిన్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్. సజాతీయ మిశ్రమానికి ఉదాహరణ ఏంటిదంటే సాల్ట్ ఇన్ వాటర్. సాల్ట్ ఇన్ వాటర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్. ఓకే, రైట్. నెక్స్ట్, వాట్ నేమ్ వాజ్ గివెన్ టు ద ఎలిమెంట్ ఎకా సిలికాన్ ప్రిడిక్టెడ్ అండర్ డెమిట్రీస్ మెండలిఫ్. సో మెండలిఫ్ పీరియాడిక్ టేబుల్ గురించి అడిగినారు. సింపుల్గా చెప్పాలంటే సో మెండలిఫ్ యొక్క ఆవర్తన పట్టిక గురించి అడగడం జరిగింది. సో ఎకా సిలికాన్, ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం అని కూడా ఉంటాయి. సో అవి గురించి కూడా నేను చెప్తాను, దయచేసి నేర్చుకోండి. ఎకా సిలికాన్ గురించి అడిగినారు కాబట్టి సో ఎకా సిలికాన్ అంటే జెర్మేనియం. ఓకే, జెర్మేనియం. ఎకా సిలికాన్ అంటే జెర్మేనియం. దీని ఆన్సర్ ఏంటిది, జెర్మేనియం. ఓకేనా, నెక్స్ట్ ఒక నిమిషం, ఎకా అల్యూమినియం అని ఉంటుంది. ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్. ఓకే, ఎకా బోరాన్, జస్ట్ 1 మినిట్. ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్, ఎకా మెగ్నీషియం. ఓకే, సో ఎకా మెగ్నీషియం అని కూడా ఉంటుంది. సో ఎకా సిలికాన్ అంటే జెర్మేనియం చెప్పినాం. ఎకా అల్యూమినియం అంటే గ్యాలియం. ఎకా అల్యూమినియం అంటే ఏంటి, గ్యాలియం అంటాము. అండ్ ఎకా బోరాన్ అంటే స్కాండియం అంటాము. అండ్ ఎకా మ్యాగ్నీషియం అంటే దీన్ని టెక్నేటియం అంటాము. టెక్నేటియం టీసీఎం సూచిస్తాం. ఓకేనా, సో ఎకా అల్యూమినియం అంటే గ్యాలియం, నాట్ జెర్మేనియం, గ్యాలియం. ఎకా బోరాన్ అంటే దీన్ని స్కాండియం అంటాము. ఎకా మెగ్నీషియం అంటే సో దీన్ని టెక్టేనియం అంటాం, టీసీ. సో గుర్తుపెట్టుకోండి. సో ఎకా సిలికాన్ అంటే జెర్మేనియం.
ఓకే, సో రిమైనింగ్ కూడా ఇచ్చినారు, గ్యాలియం ఇచ్చినారు, స్కాండియం ఇచ్చినారు. ఓకే, అల్యూమినియం గురించి కూడా, అల్యూమినియం అయితే కాదు, సో ఎకా అల్యూమినియం అంటారు దాన్ని. ఓకేనా, సో నేర్చుకోండి, ఇవి కూడా ఇంపార్టెంటే. సో 1 మినిట్ నేను హైలైట్ చేస్తాను, జస్ట్ 1 మినిట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేర్చుకోండి. నెక్స్ట్ షిఫ్ట్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్, సో వాట్ ఇస్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సౌండ్ ఇంక్లూడింగ్ ఇట్స్ ప్రొడక్షన్, ట్రాన్స్మిషన్ అండ్ ఎఫెక్ట్స్ కాల్డ్? ధ్వని యొక్క శాస్త్రీయ అధ్యయనం, దాని ఉత్పత్తి, ప్రసారం, ప్రభావం ఏమని పిలుస్తారు? అకాస్టిక్స్ అంటాం. అకాస్టిక్స్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ సౌండ్. ఏమంటాం దీన్ని? ధ్వని శాస్త్రం అంటాం. అకాస్టిక్స్ అంటే ఏంటిదండి? ధ్వని శాస్త్రం. తెలుగులో ఏమంటాం? ధ్వని శాస్త్రం. ఓకే, నెక్స్ట్, సో ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్? సో ఎవరైతే హవాల్దార్ ప్రిపేర్ అవుతున్నారో, సో మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాము, సిబిఐసి, సిబిఎన్లో మీకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్ అని చెప్పినాం కదా. సో ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్, సిబిఐసి గురించి అడిగినారు. సో సిబిఐసి ఏ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారంటే, యాక్చువల్లీ సిబిఐసి అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1963 ప్రకారం దీన్ని 1964 జనవరి 1న ఏర్పాటు చేస్తారు. 1964 జనవరి 1. ఓకే, 1964 జనవరి 1న ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. సో కుదిరితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నేను మీ ఆల్రెడీ యాప్లో పెట్టాను, టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి, అందులో కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ పీడిఎఫ్ మొత్తం నేను మీకు యాప్లో షేర్ చేస్తాను. ఓకేనా, ఇది ఇట్లా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి మంచి క్లాసెస్ నేను చెప్తున్నాను, ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో మనకు తెలుసు కదా, 8,210 వేకెన్సీస్, 8,210 వేకెన్సీస్ని దయచేసి పోగొట్టుకోండి. సార్ కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఎగ్జామ్ కూడా కొంచెం లెవెల్ పెంచుతున్నారు. సో ఫిబ్రవరి 4 నుంచి మొదలు కొడితే ఇప్పుడు నేటి 19 వరకు లెవెల్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇలా వస్తుంది గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే లెవెల్ అనేది మెల్లమెల్లగా ఇలా పెరుగుతూ ఉంటుంది. సో దయచేసి అభ్యర్థులు గమనించండి. సో ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది, మంచి అవకాశం, దయచేసి 80% మిస్ చేయకూడదు. నేను ఖచ్చితంగా దీన్ని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫిబ్రవరి 14 నుంచి 19 రాసే వరకు దయచేసి అలర్ట్గా ఉండండి. సో మంచిగా రివిజన్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చినారు, మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.